Good afternoon to all. Now can we see about modifiers? First, can we move on to 76 and the 77 modifier? 76 modifier mainly showing about repeat procedure done by the same physician on the same day. It means repeat procedure done by the same physician on the same day in different intervals. For example, Ramu. Example can we take Ramu? Ramu came to the hospital at 6 a.m. with the complaints of chest pain. What is his complaint? Chest pain. He came to the hospital at 6 a.m. Dr. Reena told to take ECG at 6:30 a.m. and doctor observed a abnormality in the ECG. Doctor observed, and Dr. Reena again told to repeat the ECG. Dr. Reena again told to do the ECG at 10 a.m. On the same day, Dr. Reena performed 2 ECG and the different intervals. For that we are using modifier 76. If in order to get payment, we are doing this 76 modifier. We are giving for the CPT procedure. CPT code, when we are giving CPT code for the ECG we gave CPT code. They will bill only for one ECG. When we are giving 76 modifier, they will charge for the both. 2 times a day they perform, no? For that they will charge 2 times. This is the modifier 76 speciality. And can we move on to 77 modifier? Same as like this only. 77 modifier, repeat procedure done by the different physician. Example, Ramu went to the hospital at 7 a.m. and Dr. X took an ECG at 7:30 a.m. and he got some abnormality in the ECG. He got. He gave some medication and Ramu went to the home. After that, again Ramu got chest pain. For that, he went to another hospital. He went, and Dr. Y told to take ECG. On the same day, Dr. Y told to take an ECG for the Ramu. For that, we are using 77 modifier. Repeat procedure on the same day. Same day lone rendu procedure chestunnaru. Same patient means సేమ్ పేషెంట్ రాము అనే వ్యక్తికి చేస్తున్నారు, రిపీట్ చేస్తున్నారు, కానీ డిఫరెంట్ ఇంటర్వెల్స్ అండ్ డిఫరెంట్ డాక్టర్స్. ఇందులో 2 ఉన్నాయి. ఇందులో సేమ్ ప్రొసీజర్, సేమ్ ఫిజిషియన్ ఇన్ డిఫరెంట్ ఇంటర్వెల్స్. ఇందులో రిపీట్ ప్రొసీజర్, అనదర్ ఫిజిషియన్, అంటే డిఫరెంట్ డాక్టర్స్ ఆన్ ద సేమ్ డే అండ్ డిఫరెంట్ ఇంటర్వెల్స్. ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద 76 అండ్ ద 77 modifier. Now can we move on to 25 modifier? 25 modifier, it is significant separately. అంటే
వీ హ్యావ్ టు కోడ్స్ సపరేట్లీ. ఇట్ మీన్స్ ఫర్ ద ఫిజిషియన్ వీ హ్యావ్ టు స్పెసిఫిసిటీ, అంటే తను చేశాడు, తను పర్టికులర్గా సమ్ ప్రొసీజర్ పెర్ఫామ్ చేశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 99204 ఇది ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ 93000 ఇది ఈసీజీ అనుకోండి. అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, సంథింగ్ ఒక 500 అలాగా ఓపీలో మనం అమౌంట్ పే చేస్తామన్నమాట. అమౌంట్ పే చేసి సర్వీసెస్ పొందడానికి అనమాట. డాక్టర్ దగ్గర చూపించుకుంటాం. డాక్టర్ ఏం చెప్తాడు, మనకి ఈసీజీ పోయి తీసుకోండి అని చెప్తాడు. మనం ఈసీజీ తీసుకుంటాం. ఈసీజీ తీసుకుంటే ఇప్పుడు యాజ్ ఏ కోడర్గా మనం 99204 అండ్ 93000 మనం కోడ్ చేస్తాం. ఒక రోజులో మనం 2 కోడ్స్ చేస్తాం ఒకే పేషెంట్కి. చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని డిలే చేస్తారనమాట ఈసీజీ దాన్ని. ఎనీవే ఇది ఈఎన్ఎం కదా, ఈ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ కదా. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ 99204 ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిండ్రు, దీనికి మనం బిల్ ఇచ్చినామని ఈసీజీ దానికి వాళ్ళు డిలే చేస్తారనమాట. వాళ్ళు డిలే చేయకుండా ఉండడం కోసం మనం డాక్టర్ ఏంటి, అతను చదివిన చదువుకి మనం ఇస్తున్నాం ఇది ఇవాల్యుయేషన్ మేనేజ్మెంట్, అంటే అతను చూస్తున్నందుకు. ఈసీజీ ఏంటి, పర్టికులర్గా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఈసీజీ. అందువల్ల మనం దాన్ని సపరేట్గా ఇప్పుడు 99204ని 25 మోడిఫైర్తో ఇచ్చామనుకో, ఇప్పుడు మనం బిల్ వస్తుంది అనమాట. మనకి బిల్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని మనం 25 మోడిఫైర్ యూజ్ చేయాలి టు గెట్ ఏ పర్టికులర్ బిల్ ఫర్ ద పర్టికులర్ ప్రొసీజర్. అంటే స్పెసిఫిసిటీ మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇదేంటి, అతను ఓపీ చూస్తున్నాడు, డాక్టర్ ఓపీ చూస్తున్నందుకు మనం ఇస్తున్నాం ఇది. ఇదేంటి, ఈసీజీ కూడా చేశాడు, ఈసీజీ కూడా సపరేట్ బిల్లు ఉంటుంది. అందుకోసమని వాడు కొన్ని లక్షలు పెట్టి కొంటాడు కదా మిషన్, కొన్ని లక్షలు పెట్టి కొన్న తర్వాత వాడు ఇమ్మా అంటే ఇస్తాడా, ఫ్రీగా చేయడు కదా. అందుకని దీనికి కావాలంటే మనం 25 మోడిఫైర్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దీనికి ఈసీజీకి అనేది వస్తుంది అనమాట. బిల్ అయితే మనకి ఈసీజీకి వస్తుంది. Now 24 modifier unrelated evaluation and the management. It means for example ఇప్పుడు మనకు ఓపీ ఉంటుంది, మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓపీ చెప్తారనమాట, ఈరోజు మీరు 500 పెట్టి ఓపీ కార్డ్ తీసుకుంటే అది ఒక 10 days వరకు మీరు ఎప్పుడు వచ్చినా ఈ ఓపీ మీద మీరు డాక్టర్ని చూపించుకోవచ్చు, ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్తాడు. అది మనకి ఇక్కడ ఇలాగ 10 days 20 days 30 days అలాగ ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో మనం వెళ్తే మనకి ఫ్రీగా, అంటే కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్లో అయితే గ్లోబల్ పీరియడ్ అని ఉంటుంది. గ్లోబల్ పీరియడ్ అది దేనికి ఉంటుందంటే మైనర్ అండ్ మేజర్ సర్జరీస్కి ఉంటుంది. మైనర్ అండ్ మేజర్ సర్జరీస్కి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ డాక్టర్ మైనర్ సర్జరీ చేసిండు అనుకో, మైనర్ సర్జరీకి అతను తక్కువ ఛార్జ్ చేస్తాడు కనుక మినిమం పీరియడ్ 0 to 10 days ఉంటుంది అనమాట. 0 to 10 days ఉంటుంది. అదే మేజర్ సర్జరీ, లైక్ మేజర్ సర్జరీ అంటే ఏంటంటే హార్ట్ సర్జరీస్, అంటే పర్టికులర్ స్పెసిఫిసిటీ, అంటే పర్టికులర్ ఆర్గాన్కి సర్జరీ చేసినప్పుడు దాన్ని మనం మేజర్ సర్జరీ అంటాం. అది ఇప్పుడు మైనర్ సర్జరీ ఉందనుకో, ఏదైనా స్కిన్ గ్రాఫ్టింగ్ లాంటివి, ఏదైనా చిన్న చిన్న సూచర్స్ చేయడం అలాంటివి మైనర్ సర్జరీస్. ఇప్పుడు మేజర్ సర్జరీ చేసిండు, దానికి 0 to 90 days గ్లోబల్ పీరియడ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే మేజర్ సర్జరీ అయింది, కార్డియో సంథింగ్ హార్ట్కి సంబంధించి నాకు సర్జరీ అయింది. హార్ట్కి సంబంధించి సర్జరీ అయినప్పుడు నేను డాక్టర్ దగ్గరికి 0 to 90 daysలో నేను ఎప్పుడు వెళ్ళినా నాకు కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది. అది పర్టికులర్గా నేను దేని గురించి వెళ్తాను, ఇప్పుడు 24 మోడిఫైయర్ మనకేంటి, అన్రిలేటెడ్ ప్రొసీజర్స్. అంటే ఇప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ప్రాబ్లంకి మేజర్ సర్జరీ అయింది, 90 daysలో నేను మళ్ళీ హార్ట్ ప్రాబ్లం గురించే వెళ్ళాను. అప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చా 24 మోడిఫైయర్? వీ నెవర్ షుడ్ యూజ్ ద 24 మోడిఫైయర్ ఫర్ ద రిలేటెడ్ ప్రొసీజర్. మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు. అదే ఎందుకంటే ఆల్రెడీ ఫ్రీ 0 to 90 daysలో నేను ఎప్పుడు హార్ట్కి సంబంధించిన దానికి వెళ్ళినా అది ఫ్రీగానే వస్తుంది. నాకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది కనుక దానికి మనం ఛార్జ్ చేయని అవసరం లే. అది ఎప్పుడు ఛార్జ్ చేయాలంటే, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీ అయింది. హార్ట్ సర్జరీ అయిన తర్వాత నాకు సంథింగ్ ఫ్రాక్చర్ అయింది, ఇంట్లో పడిపోయి ఫ్రాక్చర్ కోసం నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకో. ఇప్పుడు దీనికి నాకు సంబంధం ఉంది, హార్ట్కి లెగ్కి ఏం సంబంధం లే. అందుకోసం ఇప్పుడు ఒకవేళ లెగ్ ఫ్రాక్చర్ అయింది కనుక నేను
అంటే 90 days పీరియడ్ ఉంది, నాకు 90 days పీరియడ్ ఉంది, కానీ నేను వెళ్ళిన ఫ్రీ కన్సల్టేషన్ రాదు. ఎందుకంటే నేను హార్ట్ రిలేటెడ్ కండిషన్కి వెళ్ళట్లేదు, నేను అన్రిలేటెడ్ కండిషన్కి వెళ్తున్నాను కనుక నాకు ఖచ్చితంగా 24 modifier అప్లై అవుతుందన్నమాట. అన్రిలేటెడ్ ప్రొసీజర్ మనం ఎప్పుడు చేసినా సరే 24 modifier ఇవ్వాలి. 78 modifier unplanned return to the operating room. Unplanned అంటే unplanned return to the operating room. During post-operative period. It means ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఒక సర్జరీ చేసిండు, ఒక హార్ట్ సర్జరీ చేసిండు అనమాట. హార్ట్ సర్జరీ డాక్టర్ చేసిండు. డాక్టర్ ఏమనుకుంటాడు, మళ్ళీ పర్ఫెక్ట్గా చేసిండు సర్జరీ, మళ్ళీ దాని గురించి వస్తాడు అనుకోడు. అన్ప్లాన్డ్ అనమాట. డాక్టర్ ఇప్పుడు ఒకవేళ ఆర్థో సర్జరీ అయింది, మనకి ఆర్థో సర్జరీ అయ్యి సూచర్ వేసి మనల్ని పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో డాక్టర్ హాస్పిటల్లోనే కొంతమంది అడ్మిట్ అయి ఉంటారనమాట. అలా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మళ్ళీ డాక్టర్ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది అనుకోడు కదా. అలా అన్ప్లాన్ రిటర్న్ టు ద ఆపరేటింగ్ రూమ్ అంటే డాక్టర్ ఏమీ అనుకోడు కదా, సర్జరీ చేసి పేషెంట్ పంపించాక మళ్ళీ అదే ప్రాబ్లంతో వాళ్ళు వచ్చి మళ్ళీ సర్జరీ చేయించుకుంటారు అనుకోరు కదా. అప్పుడు మనం ఇవ్వాలి అన్ప్లాన్ రిటర్న్ టు ద ఆపరేటింగ్ రూమ్ డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. అలాంటప్పుడు మనం 78 modifier ఇస్తాం. 79 modifier ఎందుకు ఇస్తామంటే అన్రిలేటెడ్ ప్రొసీజర్ రిటర్న్ టు ద unrelated procedures service are provided by the same physician during the post operative period అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం ఏమైంది, ఆర్థోపెడిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో సర్జరీ అయింది. ఆర్థో సర్జరీ అయిన తర్వాత నువ్వు ఆర్థోపెడిస్ట్ దగ్గరికి వేరే ఏదో హార్ట్ ప్రాబ్లంతో వెళ్ళావు. సరేలే డాక్టర్ ఏదో క్యూర్ చేసిండు, ట్రీట్మెంట్ ఏదో ఇచ్చిండు. ఇప్పుడు ఒకవేళ ఐస్ సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఇయర్ గురించి వెళ్తే వాళ్ళు ఏదో ఒక జస్ట్ వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్ చేసి మనం పంపిస్తారనమాట. అలాగా అన్రిలేటెడ్ ప్రొసీజర్. ఇప్పుడు నీకు సర్జరీ అయింది, మళ్ళీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, కానీ అది ముందు అయిన సర్జరీకి సంబంధించింది కాదు. ముందు నీకు లెగ్ ఫ్రాక్చర్ అయింది, నువ్వు లెగ్ ఫ్రాక్చర్ గురించి వెళ్తే అన్ప్లాన్డ్ రిటర్న్ టు ద ఆపరేటింగ్ రూమ్ ఇది వస్తుంది అనమాట 78 modifier. అదే నువ్వు వేరే ప్రాబ్లంతో సేమ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళావు, సేమ్ ఫిజిషియన్ నీకు సేమ్ డాక్టర్ నీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది, అది అన్రిలేటెడ్ ప్రొసీజర్. అతను చేయాల్సిన ప్రొసీజర్ కాదు, కానీ తను పెర్ఫామ్ చేసింది, అది అప్పుడు అన్రిలేటెడ్ ప్రొసీజర్ డన్ బై ద సేమ్ ఫిజిషియన్ డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. దట్ టైమ్ వీ హ్యావ్ టు గివ్ 79 modifier. 26 modifier ప్రొఫెషనల్ కాంపోనెంట్ నేమ్లోనే ఉంది ప్రొఫెషన్ అని. మెయిన్లీ డాక్టర్ ఏంటి, తను ఒకవేళ ఎక్స్రే తీసిండు డాక్టర్, ఎక్స్రే మిషన్ తన ఓన్ ఎక్విప్మెంట్, ఎక్స్రేలో ఏదైనా అబ్నార్మాలిటీ వచ్చింది డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇంటర్ప్రిటేషన్ అది కొన్ని క్వశ్చన్స్లో వాడు మెన్షన్ చేసిండు, ఇంటర్ప్రిటేషన్ అండ్ ఓన్ ఎక్విప్మెంట్ బిలాంగ్స్ టు డాక్టర్ ఆఫీస్ అండ్ డాక్టర్ ఓన్లీ డన్ దిస్ సర్వీసెస్ అని కొన్ని క్వశ్చన్స్లో వాడు మెన్షన్ చేస్తుండ అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఎక్స్రే మిషన్ వాడిది, మిషన్ డాక్టర్దే, డాక్టరే ఎక్స్రే మిషన్ డాక్టరే చేసిండు, అది పేషెంట్కి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, అన్నీ డాక్టర్ చేస్తుండు, అప్పుడు మనం 26 modifier ఇస్తాం. వెన్ వీ షుడ్ నాట్ గివ్ 26 modifier వెన్ ద టెక్నీషియన్ డన్. ఇప్పుడు టెక్నీషియన్ చేస్తాడు, కానీ టెక్నీషియన్ చెప్పచ్చు, తనకు అంత నాలెడ్జ్ ఉండి చెప్పచ్చు, కానీ ఏంటంటే టెక్నీషియన్ చెప్తే అది ఇల్లీగల్ అనమాట, డాక్టర్ చెప్తేనే అది లీగల్. అందుకని టెక్నీషియన్స్ కొంతమంది బయట కొన్ని ఎక్స్రే సెంటర్స్ స్కాన్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, స్కాన్ చేస్తారు, ఎక్స్రే చేస్తారు, అవి మనకి ఇచ్చేస్తారు అనమాట. అవి మనం డాక్టర్ దగ్గర తెచ్చి ఏం అబ్నార్మాలిటీ ఉంది ఏంటని చూపించుకుంటాం, అప్పుడు అది టెక్నీషియన్ సర్వీసెస్ కింద వస్తాయి. కొన్ని క్వశ్చన్స్లో వాడు ఇస్తాడనమాట, టీసీ అని ఇస్తాడు, మాడిఫైర్ టీసీ, సిపిటీ ఎక్కడ ఇచ్చి సిపిటీ కోడ్ ఇలా ఇచ్చి 26 modifier ఇస్తాడు. ఇప్పుడు అది టెక్నీషియన్ పెర్ఫామ్ చేస్తే మనం టీసీ తీసుకుంటాం, ఒకవేళ డాక్టర్ చేసిండు, డాక్టర్ ఇంటర్ప్రిటేషన్ చేసిండు అంటే మనం 26 modifier తీసుకుంటాం. నౌ కెన్ వి 50 modifier మెయిన్లీ bilateral procedures. Bilateral procedures and
Mainly it is showing about the laterality, meaning itself bi means two bilateral. Unilateral కొన్నిసార్లు ఏమో యూనిలేటరల్ అని మెన్షన్ చేస్తూ ఉంటాడు. The ophthalmologist done surgery for the left eye, right eye అని మెన్షన్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు లెఫ్ట్ ఐ రైట్ ఐ అని వాడు మెన్షన్ చేసినప్పుడు మనం 50 మోడిఫైర్ ఇవ్వం. వెన్ హీ మెన్షన్ బైలాటరల్ అని మెన్షన్ చేసినప్పుడు మనం 50 మోడిఫైర్ కన్ఫర్మ్గా ఇవ్వాలి. ఇప్పుడు మన సిపిటీలో ఇస్తాడనమాట, పెరాన్సిస్లో ఇస్తాడు, డు నాట్ రిపోర్ట్ మోడిఫైయర్ 50 అని. ఎందుకు ఇస్తాడు? ఆల్రెడీ ఆ సిపిటీలో బైలాటరల్ ఇన్వాల్వ్ అయింది. కొన్ని సిపిటీలో ఏముంటాయి, యూనిలేటరల్ ఆర్ బైలేటరల్ అని మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం 50 మోడిఫైర్ ఇవ్వనవసరం లే. వెన్ పెరాన్సిస్లో కొన్నిసార్లు మెన్షన్ చేస్తాడనమాట, రిపోర్ట్ మోడిఫైయర్ 50 అని మెన్షన్ చేసినానికి బైలేటరల్ ప్రొసీజర్స్కి మనం ఇవ్వాలి. మెయిన్ మనం సిపిటీలో చూసుకోవాలి అది యూనిలేటరలా బైలేటరలా. ఇప్పుడు అది ఒకవేళ యూనిలేటరల్ ఉంది, మన క్వశ్చన్లో బైలేటరల్ వచ్చింది, అప్పుడు ఖచ్చితంగా మనం మోడిఫైర్ 50 యూస్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ మోడిఫైర్ 50. Now can we see modifier 51, modifier 50 to 53, 51, 52, 53. Modifier 51 about multiple procedures. Modifier 52 reduced procedures. Modifier 53 discontinued procedures. Discontinued procedures. When we have to use modifier 50, ఇప్పుడు ఒక్క రోజులోనే డాక్టర్ ఏం చేస్తాడు, మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, ఇప్పుడు మనకి హెడేక్ వచ్చిందని, కాలు నొప్పి వచ్చిందని అన్నీ ఒకేసారి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఐ డాక్టర్ చెక్ చేసిండు, తర్వాత ఇంకో డాక్టర్ చెక్ చేసిండు, ఇంకో డాక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చిండు. అలాగా ఒక్క డేలో మల్టిపుల్ ప్రొసీజర్స్, అంటే ఒక్కటి కాకుండా ఎక్కువ, అంటే ఒక డాక్టర్ చేస్తాడు, ఇంకో ఇలా చేస్తారనమాట. ఒకేసారి మనం మల్టిపుల్ ప్రొసీజర్స్ డేలో చేసుకుంటే అప్పుడు మోడిఫైర్ 51 ఇస్తాం. మోడిఫైర్ 52 ఎప్పుడు ఇస్తాం? వెన్ ద ప్రొసీజర్ ఈజ్ రెడ్యూస్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఆర్థోపెడిక్ సర్జరీ అయింది. ఆర్థో సర్జరీలో డాక్టర్ ఫస్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. ఏంటి, మేబీ వీ కెన్ యూస్ స్క్రూస్, బోల్ట్, నట్స్ అని ఒక 2-3 ఇన్స్ట్రుమెంట్స్, అంటే ప్లేట్, ఇలాంటివి ఒక 3-4 ఇన్స్ట్రుమెంట్స్ నాకు చెప్పిండు అనమాట. సర్జరీ టైంలో మేబీ నేను నీకు ఇవన్నీ యూస్ చేయొచ్చు, సర్జరీ టైంలో ఇవి మేబీ యూస్ చేయొచ్చు అని డాక్టర్ చెప్పిండు. లేదు, సర్జరీ టైంలో ఏం చేసిండు, నాకు ఒక్క స్క్రూస్ మాత్రమే యూస్ చేసిండు అనమాట. అంటే ప్రొసీజర్ ఏమైంది, ఇక్కడ ప్రొసీజర్ రెడ్యూస్ అయింది. ప్రొసీజర్ రెడ్యూస్ అయినప్పుడు మనం మోడిఫైర్ 52 యూస్ చేస్తామన్నమాట. when we have to use modifier 52 when the procedure is reduced. ఇప్పుడు ఒకవేళ సిపిటీలో ఇవన్నీ మెన్షన్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక సిపిటీలో ఇవన్నీ ఉన్నాయి, నాకు ఓన్లీ డాక్టర్ స్క్రూస్ ఒక్కటే యూస్ చేసిండు ఆర్థో సర్జరీకి, ఇవేం యూస్ చేయలే. అప్పుడు మనం ఈ సిపిటీతో పాటు ఏమి ఇవ్వాలి, మోడిఫైయర్ 52 ఇవ్వాలన్నమాట. ఈ సిపిటీకి మోడిఫైయర్ 52 ఇచ్చి ఇవ్వాలి. మోడిఫైర్ 53 ఎప్పుడు ఇస్తాం, వెన్ ద ప్రొసీజర్ ఈజ్ డిస్కంటిన్యూడ్. అంటే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటారు కదా, ఇది ఇవన్నీ పెట్టి చెయ్యాలి అని. ప్రీ ఆపరేటివ్ రూమ్కి మనం వెళ్తాము, ప్రీ ఆపరేటివ్ నుంచి ఆపరేటివ్ రూమ్కి వెళ్ళిన తర్వాత సడన్గా మనకి ఏం చేస్తారు, డిస్కంటిన్యూ చేస్తారు. ఎందుకు డిస్కంటిన్యూ చేస్తారు, ఇప్పుడు సడన్గా ఒక సర్జరీ చేయాలి, కొన్ని డేస్గా నాకు హైపర్ టెన్షన్ ఉంది, హైపర్ టెన్షన్ వల్ల డాక్టర్ సర్జరీ చేయలేకపోతున్నాడు. సర్జరీ చేయలేక ప్లాన్ చేసిండు అనమాట, ఈరోజు చేద్దాము రేపు చేద్దాం, అలా ప్లాన్ చేసి నాకు హైపర్ టెన్షన్ తగ్గింది. అందువల్ల డాక్టర్ సర్జరీ చేయడానికి ఒప్పుకున్నాడు అనమాట. ఆ రోజు సర్జరీ ప్లాన్ చేసిండు, మెడిసిన్ ఇచ్చిన, ఆటోమేటిక్గా హైపర్ టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రొసీజర్ని మధ్యలో డిస్కంటిన్యూ చేస్తారనమాట. అంటే స్టార్ట్ చేస్తారు, ప్రొసీజర్కి వెళ్తారు, ఇన్ బిట్వీన్ ఇంకా స్టార్ట్ చేయకముందు నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రొసీజర్ వాళ్ళు ఏం చేస్తారు, డిస్కంటిన్యూ చేస్తాడు. వెన్ ద ప్రొసీజర్ వాజ్ స్టార్ట్స్, in between they discontinued means we have to use modifier 53. And can we see now about modifier 59? What it is modifier 59? Distinct procedures. Modifier 59 distinct procedures. Distinct procedures means, అంటే ఇప్పుడు ఈసీజీ ఉంది,
ఈసీజీ ఫస్ట్ ఏం చేస్తారు, 1 నుంచి 3 లీడ్స్ యూజ్ చేసా అని చెప్తారు. యూజ్ చేశారు, ఇంటర్ప్రిటేషన్ అయింది, రిపోర్ట్ కూడా చెప్పారనమాట. ఇది ఫస్ట్ సిపిటి అనుకోండి. దీనిలో సెకండ్ సిపిటి ఓన్లీ ఈసీజీ చేసిండు, అంటే ట్రేసింగ్ ఒక్కటే చేసిండు. నెక్స్ట్ వితౌట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రిపోర్ట్, సెకండ్ సిపిటి. నెక్స్ట్ ఏం చేసిండు, నెక్స్ట్ సిపిటీలో విత్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రిపోర్ట్. ఈ డిస్టింక్ట్ ప్రొసీజర్స్ అంటారనమాట. ఏముంది ఇప్పుడు దీనికి ఎంత ఒకదానికి సంబంధించినవే, ఇవి సపరేట్ ప్రొసీజర్స్ అవ్వచ్చు కానీ ఇండిపెండెంట్ ఈచ్ అదర్, అంటే ఒకదానితో దీనికి సంబంధం ఉంది. అప్పుడు ఇదేంటి, ట్రేసింగ్ ఆర్ వితౌట్ రిపోర్ట్. అంటే ఇక్కడ ఈసీజీ చేస్తుండు కానీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎక్కడ ఏం చేస్తుండు, ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, రిపోర్ట్ ఇస్తుండు, అలాగనమాట. ఇలాంటి వాటిని డిస్టింక్ట్ ప్రొసీజర్స్ అంటారు. అప్పుడు మనం మాడిఫైయర్ 59 యూజ్ చేయాలన్నమాట. దీనిలో ఒకదానికి ఒక సంబంధం ఉందన్నమాట, సంబంధం ఉంది. అది ప్రొసీజర్ ఇట్ బి డిఫరెంట్, బట్ ప్రొసీజర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఉందన్నమాట. దాంతో ఒకటి ఇండిపెండెంట్ అయిందని కనుక మనం మాడిఫైయర్ 59ని యూజ్ చేస్తున్నాం. మాడిఫైయర్ 58 వాట్ ఇట్ ఈస్ షోయింగ్, స్టేజ్డ్ ఆర్ రిలేటెడ్ ప్రొసీజర్ ఆర్ సర్వీస్ బై ద సేమ్ ఫిజిషియన్ ఆర్ అదర్ క్వాలిఫైడ్ హెల్త్ during the post-operative period. Staged and related procedure or